అందరికీ నమస్కారం అండి. ముందుగా మన ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఇల్లు ఎలా నిర్మించుకోవాలి, నిర్మించుకునేటప్పుడు ఏ ఏ పనులు ఎప్పుడెప్పుడు చేసుకోవాలనే దాని గురించి తెలుసుకోబోతున్నాం. అలాగే ఇంటి నిర్మాణ దశలో ఒక క్రమ పద్ధతిలో వివరించడం జరుగుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చివరి వరకు చూడండి. మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా మన టాపిక్లోకి వెళ్దాం. ఇక్కడ మీకు ఇంటి నిర్మాణ దశలో ఇవ్వడం జరిగింది. ఫస్ట్ది ల్యాండ్ క్లియరెన్స్, మార్కింగ్ ఆఫ్ హౌస్ ప్లాన్, ఫిట్టింగ్ వర్క్ ఫర్ కాలమ్స్, రైజింగ్ ఆఫ్ కాలమ్స్, ప్లింత్ బీమ్, ఫిల్లింగ్ ఆఫ్ బేస్మెంట్ విత్ శాండ్ ఆర్ సాయిల్, బ్రిక్ మ్యాసనరీ, డోర్స్ అండ్ విండోస్ ఫ్రేమ్ ఫిట్టింగ్, ఆర్సిసి స్లాబ్ వర్క్, ప్లాస్టరింగ్ అండ్ ఫినిషింగ్స్, డోర్ అండ్ విండోస్ ఫిట్టింగ్, ఫ్లోర్ వర్క్, అలాగే పెయింటింగ్ అండ్ పాలిషింగ్ వర్క్. ఇప్పుడు వీటి గురించి 1 by 1 వివరంగా తెలుసుకుందాం. మొట్టమొదటిది ల్యాండ్ క్లియరెన్స్. ముందు మన ఇల్లు నిర్మించుకునే ప్రాంతాన్ని నీట్గా చదునుగా ఏదన్నా చెట్లు ఏమన్నా కొట్టేసుకుని బాగా చదునుగా చేసుకోవాలి. తరువాత మార్కింగ్ ఆఫ్ హౌస్ ప్లాన్. మన యొక్క హౌస్ ప్లాన్ని చక్కగా ముగ్గుతో కానీ సున్నంతో కానీ మనం కొలతల ప్రకారం కింద మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్నాక ఫిట్టింగ్ వర్క్ అంటే గుంతలో తవ్వటం. మనకు ప్లాన్లో ఇచ్చిన కొలతల ప్రకారం పిల్లర్స్ ఎక్కడెక్కడ వస్తాయో అక్కడ 4 అడుగులు వెడల్పు, 4 అడుగులు పొడవు, 4 అడుగులు లోతు ఉండే గుంతలు మనం తీసుకోవాలి. గుంతలు తీసిన తర్వాత మనం పిల్లర్స్ కోసం కట్టిన బొట్టల్ని అందులో ఉంచుకొని బేస్మెంట్ వరకు పిల్లర్స్ని రైజ్ చేసుకోవాలి. తరువాత ప్లింత్ బీమ్. మన ఇంటి యొక్క ప్లాన్ ప్రకారం ప్లింత్ బీమ్ అంటే బేస్మెంట్ బీమ్ని నిర్మించుకుంటాము. ఈ ప్లింత్ బీమ్ మీద మనకి హైట్ ఎంత కావాలో అంతవరకు బేస్మెంట్ నిర్మాణం చేసుకొని తర్వాత ఫిల్లింగ్ ఆఫ్ బేస్మెంట్ విత్ శాండ్ అండ్ సాయిల్. ఆ యొక్క బేస్మెంట్ లోపల మనకి అందుబాటులో ఉన్న మట్టితో కానీ కొన్ని చోట్ల ఇసుకతో కానీ లోపల ఫిల్ చేసుకోవటం జరుగుతుంది. ఫిల్లింగ్ అయ్యాక మిగిలిన కాలమ్స్ రైజ్ చేసుకొని తర్వాత బ్రిక్ మ్యాసనరీ ఇటుక కట్టుబడి మనం ప్లింత్ బీమ్ మీద ఇటుకలతో గోడ నిర్మించుకుంటాము. ఈ యొక్క గోడ యొక్క మందం అనేది బయట సైడ్ అయితే 9 ఇంచులు, లోపల సైడ్ అయితే 4 ఇంచులు ఉంటుంది. ఈ గోడ నిర్మించడంతో పాటే మనం మెయిన్ డోర్ ఫ్రేమ్స్, అలాగే రూమ్ డోర్ ఫ్రేమ్స్, విండో ఫ్రేమ్స్ కూడా ఒకేసారి మనం ఫిట్టింగ్ చేసుకోవడం జరుగుతుంది. గోడల నిర్మాణం పూర్తయిన తర్వాత మనం స్లాబ్ వర్క్ స్టార్ట్ చేసుకుంటాము. ఇది ఇంటి నిర్మాణంలో చాలా ముఖ్యమైన వర్క్. చాలా జాగ్రత్తలు పాటించాలి. రాడ్ బెండింగ్ వర్క్లో కానీ అలాగే కాంక్రీటు పోరింగ్ వర్క్లో కానీ మనం చాలా జాగ్రత్తలు పాటించాలి. ఈ స్లాబ్ వర్క్ గురించి నేను సపరేట్గా ఒక వీడియో చేయడం జరుగుతుంది. స్లాబు పూర్తయిన తర్వాత మనం ఆ షట్టరింగ్ మొత్తం తీసేసి తర్వాత ప్లాస్టింగ్ మరియు ఫినిషింగ్స్ చేసుకుంటాము. ప్లాస్టింగ్ చేసేటప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తలు పాటించాలి. లేకపోతే ఆ వాల్స్లో క్రాక్స్ రావటం జరుగుతుంది. ప్లాస్టరింగ్ పూర్తయిన తర్వాత మనం డోర్స్ అండ్ విండోస్ ఫిట్టింగ్. మనం డోర్స్ని మరియు విండోస్ని మనం పాలిషింగ్ అవన్నీ పూర్తి చేసి మనం ఫిట్టింగ్ చేసుకుంటాము. ఈ డోర్సు విండోస్ ఫిట్టింగ్ అయిన తర్వాత మనం ఫ్లోరింగ్ వర్క్ స్టార్ట్ చేసుకుంటాము. దీనికి మనకి టైల్స్ కానీ, మార్బుల్స్ కానీ, గ్రానైట్ కానీ వివిధ రకాలుగా వాడుతుంటారు. ఈ వర్క్లన్నీ పూర్తయ్యాక గృహప్రవేశం చేసే ముందు మనం పెయింటింగ్ వర్క్ స్టార్ట్ చేసుకుంటాము. మనకి ఇంటి యొక్క అందం అంతా ఈ పెయింటింగ్ వర్క్లోనే ఉంటుంది. మనం ముందే పెయింటింగ్ చేసుకుంటే గృహప్రవేశ సమయంలో అందరూ చేతులు పెట్టి మరకలు అవుతాయి కాబట్టి పెయింటింగ్ లాస్ట్లో చేసుకుంటాము. మీకు ఇంటి నిర్మాణంలో మొత్తం దశలు వివరించడం జరిగింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.